హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పాతతరం సినిమా హీరోస్ అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబులు లెజెండ్స్. అప్పటి సినిమాలు, అప్పటి యాక్టర్స్ మళ్ళీ రాలేరు. కానీ ఎంత మంచి యాక్టర్ అయినా కూడా వాళ్ళ మధ్య కొన్ని ఈగోసు, కోపతాపాలు ఉండేవి. ఎన్టీఆర్ గారు, కృష్ణ గారికి మధ్య ఉండే తగాదాలు ఆ రోజుల్లో మీడియాలో ఎక్కువగా హైలైట్ అయ్యేవి. అప్పట్లో వీరిద్దరిని వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఇంటివోడు, కిట్టిగాడు అని ముద్దుగా పిలుచుకునేవారు. ఇప్పటి వారికి అది చాలా అగౌరవంగా తోచినా కూడా అప్పటి ప్రేక్షకులు వారిని అంత సొంతలా భావించి అలా పిలుచుకునేవారు. దాన్ని హీరోస్ కూడా చాలా ఆనందంగా తీసుకునేవారు. ఇక విషయంలోకి వెళితే అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణలు చాలా పోటీతత్వంతో ఉండేవారు. ఇద్దరు 300 పైచిలుకు సినిమాల్లో నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఇక వీరి మధ్య కాంపిటీషన్ ఎలా ఉండేది అంటే తనకంటే పెద్ద హిట్ తాను కొట్టాలని, ఎవ్వరూ చేయలేని సబ్జెక్ట్ వాళ్ళు చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఇద్దరు తెగ తాపత్రయపడుతూ ఉండేవారు. వాస్తవానికి వీరిద్దరూ చాలా ఫ్రెండ్‌షిప్‌తో ఉండి ఒకరి సినిమాలో ఒకరు నటించేవారు. 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది కూడా. ఆ సినిమాతో ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు. కానీ 'అల్లూరి సీతారామరాజు' సినిమా విషయంలో మాత్రమే ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయి. అసలేం జరిగిందంటే ఒక డైరెక్టరు 'అల్లూరి సీతారామరాజు' స్క్రిప్ట్ తీసుకొచ్చి కృష్ణ గారికిచ్చి, "ఈ సినిమా తీయడానికి నాకు శక్తి చాలదు. మీకు ఇష్టం అయితే మీరు ఈ స్క్రిప్ట్ తీసుకోండి" అంటూ కృష్ణ గారి చేతుల్లో పెట్టారు. దానిని పూర్తిగా చదివిన కృష్ణ గారు రైటర్ మహారథి గారితో కూర్చొని ఎన్నో పుస్తకాలు తిరిగేసి చదివి స్క్రిప్ట్‌ను మరింత మంచిగా తీర్చిదిద్దారు. పూర్తి అయిన స్క్రిప్ట్‌ను కృష్ణ గారు ఎన్టీఆర్ గారికి వినిపించారు. మొత్తం వినిపించిన తర్వాత కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు పాత్ర అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఎన్టీఆర్ గారితో "చేస్తే బ్రదర్ మీరు చేయాలి లేదా నేనని చేస్తా" అని కృష్ణ గారు చెప్పారు. దానికి ఎన్టీఆర్ గారు "బ్రదర్ స్క్రిప్ట్ బానే ఉంది కానీ పాటలు లేవు, ఫైట్స్ లేవు, కమర్షియల్‌గా ఈ సినిమా వర్కౌట్ కాదు. నువ్వు డబ్బు పోగొట్టుకుంటావు. నా మాట విని నీ ప్రయత్నమును విరమించుకో" అని ఎన్టీఆర్ గారు చెప్పారు. సరే అని చెప్పిన కృష్ణ గారు అక్కడి నుంచి బయటకొచ్చేశారు. కానీ కృష్ణ గారు మహా మొండి మనిషి. తాను ఏదైనా అనుకున్నాడు అంటే పట్టు వీడడు. దీంతో "ఈ సినిమా నేనెందుకు తీయకూడదు? ఖచ్చితంగా హిట్ చేస్తా" అని యాక్టర్స్ కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ గారు అప్పటినుంచి కృష్ణ గారితో మాటలు బంద్ చేశాడు. అంతేకాక ఇద్దరూ కలిసి నటించిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమా 100 రోజుల ఫంక్షన్‌కి కూడా వెళ్ళలేదు. దీంతో ఇంకా కోపం వచ్చి స్పెషల్ రైలు వేసుకొని యాక్టర్స్‌ను, జూనియర్ ఆర్టిస్ట్‌ను, కెమెరాలు అన్ని సామాన్లు వేసుకొని చింతపల్లి అడవులకు వెళ్ళిపోయారు. అక్కడే అహోరాత్రులు శ్రమించి షూటింగ్ కూడా చేశారు. మధ్యలో డైరెక్టర్ అనారోగ్యంతో చనిపోయారు. అయినా కూడా పట్టు వదలని కృష్ణ మిగిలిన భాగమంతా తన డైరెక్షన్‌లోనే పూర్తి చేశారు. కానీ పేరు మాత్రం డైరెక్టర్ గారిదే వేశారు. ఇక 1974లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారి పేరు మారుమోగిపోయింది. ఇది చూసిన ఎన్టీఆర్ గారు అప్పటినుంచి కృష్ణ గారితో 10 సంవత్సరాల వరకు మాట్లాడలేదు. కానీ అంతకంటే పెద్ద హిట్ కొట్టాలని తన మనసులో ఉన్నా కూడా పరుచూరి బ్రదర్స్‌ని పిలిపించి మళ్ళీ 'అల్లూరి సీతారామరాజు' కథ మీరు రాయాలి బ్రదర్ అని చెప్పారు. కానీ భయపడిన వారు "మీరు ఒక్కసారి కృష్ణ గారి 'అల్లూరి సీతారామరాజు' సినిమా మీరు చూడండి. చూసిన తర్వాత మళ్ళీ కూర్చొని మనం మాట్లాడుకుందాం" అని చెప్పడం జరిగింది. ఇంకా ఒకరోజు స్టూడియోలో ఎదురుపడ్డ కృష్ణ గారిని "బ్రదర్ మీ 'అల్లూరి సీతారామరాజు' సినిమా నేను చూడాలి. మీరు పక్కనుండి మరీ నాకు చూపించాలి" అనేసరికి కృష్ణ గారు కూడా ఒప్పుకొని ఎన్టీఆర్ గారికి సినిమా చూపించారు. సినిమా మొత్తం చూసిన ఎన్టీఆర్ గారు "బాగా చేశావు బ్రదర్. ఇంతకంటే ఎవరు కూడా బాగా తీయలేరు" అని మెచ్చుకొని ఆప్యాయంగా హత్తుకున్నారట. ఎన్ని గొడవలు ఉన్నా ఒక మంచి యాక్టర్‌ను బాగా చేశావని మెచ్చుకునే సంస్కారం అప్పట్లో ఉంది. ఆ రోజుల్లో అందరూ గొప్పవారు. ఈ రోజుల్లో వేరే హీరో సినిమా ఫ్లాప్ కావాలని కోరుకునేవాళ్ళు మరి ఎంతమందో ఉన్నారు. అదండి ఎన్టీఆర్, కృష్ణ గారికి మధ్య గొడవలకు మూల కారణం. మరెన్నో కారణాలు కూడా ఉన్నాయిలెండి. ఇక ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న యూట్యూబర్‌ను సపోర్ట్ చేయవలసిందిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఫైనల్‌గా అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. నమస్తే.